audio jungle. మొగల్తూరు నిడదవోలు తణుకు నర్సాపూర్ నుంచి వచ్చిన మీ అందరికీ, భీమవరం నుంచి ఉన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మొగల్తూరు నుంచి, నిడదవోలు నుంచి, తణుకు నుంచి, నర్సాపూర్ నుంచి వచ్చిన జడ్పీటీసీ వారికి, ఎంపీటీసీ వారికి, సర్పంచులకి, వ్యాపారవేత్తలందరికీ, వ్యాపారస్తులందరికీ ఈరోజున మనస్ఫూర్తిగా మీరు జనసేన నమ్మి జనసేనలోకి వస్తున్నందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాను. ఇది జనసేన పార్టీ ఒక సరికొత్త సామాజిక రాజకీయ విప్లవం చైతన్యం కోసం వచ్చిన పార్టీ. ఇది ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి అది అందరిది. సమిష్టి కులాలకి, సమిష్టి మతాలకి, అన్ని ప్రాంతాలకి. ఎందుకంటే నేను ఒక్కరిని నమ్మి రాలేదు, అందరినీ నమ్మొచ్చాను, మీ అందరినీ నమ్మొచ్చాను, ఒక్కరిని నమ్మి రాలేదు. అలాంటిది నన్ను నమ్మి, ఎందుకంటే ఒక్కసారి నేను తెలుగుదేశం పార్టీకి నిలబడగానే జనసేన పార్టీ మీ అందరి సహకారంతో ఒక సీటు కాదు, 2 కాదు, 15 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగలిగింది అందరూ. ఇలాంటి జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే నాకు చాలా నిరాశాజనకంగా అనిపించింది. అందుకని ఈసారి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలించింది, దాదాపు 20 సంవత్సరాల పైన తెలుగుదేశం పార్టీ ఉంది. కనీసం నేను అడిగేది 60 సంవత్సరాల వేరు చూసాం, ఈసారి జనసేనకి అవకాశం ఇవ్వండి. ఈసారి నేను రాజకీయాలు నాకు డబ్బులు సంపాదించడానికి కాదు, సేవ చేయడానికి. నాకు కారణం కూడా సినిమాలు చేస్తే 10 కోట్లు ట్యాక్స్ కట్టే స్థాయిలో ఉన్నానని నేను ఎందుకు వచ్చానంటే, నాకు నిజంగా ఈ దోపిడీ వ్యవస్థ, అవినీతి, లంచగొండితనంతో ఉండిపోయిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి, ఒక సరికొత్త రాజకీయ జవాబుదారీతనంతో ఉన్న సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించడానికి అందుకు జనసేన పార్టీ ఆవిర్భవించింది. దీంట్లో మన ఈ మధ్యన ప్రతి ఒక్కరిని యువత దీనికి ఇంధనం. ప్రతి ఒక్కరు చెప్తారు, యువత మీకు బైక్స్ గురించి అంతా మాట్లాడుతుందని చెప్పాను, మీరందరూ వినే ఉంటారు. ఈ మధ్యన యువతకి అవకాశాలు ఇవ్వకుండా, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయకుండా యువతని ఎలా మార్గదర్శనం పెట్టాలి, ఎవరిని సరైన మార్గంలో ఎలా పట్టాలంటే చూస్తే, ఇందాక ఎవరితో పెద్దలతో మాట్లాడుతూ ఉంటే, ఒక ఓటు విలువ, ఒక నాటుకోడి పెట్ట విలువలకు 800 రూపాయలు పెట్టి వదిలేస్తున్నాం. అంటే మనకి ఒక బజార్కి వెళ్ళి ఒక కోడి పెట్టిన కొనుక్కుంటే ఎంత, ఒక ఓటును కొనేయచ్చు. దానివల్ల మనం కూర వండుకొని తినేస్తున్నారు, అట్లా ఉంది చేస్తున్నారు. అందుకని ఇది మన పార్టీ, ఇది నేను అందరి కోసం వచ్చాను. నేను చేస్తే పెద్ద వయసులో రాలేదు, ఒక 60 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రాలేదు. చాలా మనకి 2003లో నేను 30లో ఉన్నప్పుడు వచ్చాను నేను. ఎందుకంటే నాకు నిజంగా చెయ్యాలని తపన, నాకు నిజంగా అండగా నిలబడాలని తపన. సినిమాల్లో ఒక 2.5 గంటలు ఒక కథ చెప్పి వెళ్ళిపోవచ్చు, నిజ జీవితంలో ఆ సమస్యను పరిష్కారం చేయాలంటే 10 సినిమాలో 2.5 గంటలు అయితే, నిజ జీవితంలో ఒక 20 సంవత్సరాలు పడద్దు. అందుకని నేను పారిపోవడానికి రాలా, నిలబడటానికి వచ్చాను, నిలబెట్టుకున్నా. తెలుగుదేశం పాలించింది, కాంగ్రెస్ నాయకులు పాలించారు, కొత్తగా వైసీపీ నాయకులు వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిని చేస్తే కానీ మేము ఏ సమస్యలకు పరిష్కారం ఇవ్వమంటారు. జనసేన మీరు ముఖ్యమంత్రిని చేస్తారా, ఇవన్నీ నాకు సెకండరీ, ఓటేస్తారు కదా, నేను పనిచేయడానికి వచ్చాను.
పని చేయడానికి వచ్చాను, సమస్యల పరిష్కారం కోసం వచ్చాను, గొడవలు పెట్టుకోవడానికి రాలా. అలాగే చాలా సహనంతో రాజకీయం చేయడానికి వచ్చాను. నన్ను తిడతా ఉంటారు, దెబ్బలు తింటా ఉంటాను. దేనికి తింటాను? మన కోసం, మన సమస్యల కోసం. నిజానికి యనమదూరు డ్రైనేజ్ కాలుష్యం ఉంటే అది ఒక కులానికి పరిమితం అవుతా, ఒక వర్గానికి అందరికీ సమానంగా చంపేస్తా కాలుష్యం. అలాంటిది నేను రాజకీయ వ్యవస్థ కూడా అందరికీ సమానంగా పనిచేయడానికి వచ్చాను. రకరకాలుగా ఎవరైనా మాట్లాడినా కానీ నేను ఎందుకు పట్టించుకోనంటే, ఏ మూలకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా, తెలంగాణకు వచ్చినా కానీ ఇదే అభిమానం, ఇదే ప్రేమ ఏ మూలకి వెళ్ళినా నాకు ఉంటుంది. అది నా ఒక్కరు నమ్ముకొని రాలేదు, యువతను నమ్ముకొని వచ్చాను. అందరూ జనసేన ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. నేను ఎందుకు వచ్చానంటే, నాకు ఇంత ప్రేమ ఇచ్చారు ఇన్ని దశాబ్దాలు. నా సినిమా ఫ్లాప్ అయినా, ఆడినా ఆడకపోయినా ఎప్పుడు మీరు నా వెంట ఉన్నారు. నేను ఇవ్వగలిగేది జీవితంలో నేను సినిమా విజయం అడగను. నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్లు పెట్టను. దానికి కారణం, నాకు సినిమా ఫంక్షన్, సినిమా చూసే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. కానీ రాజకీయం నాకు బాధ్యత, చాలా బాధ్యతగా చేస్తాను రాజకీయం. నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, నేను మీకు అండగా ఉంటాను. అలాగే మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మిగతా చాలా అనుభవంతో వారి ఉన్న పార్టీలు వారికి న్యాయం చేయలేకపోతే, ఈ రోజున జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ సైనికులను చూసి అందరూ మేము అనుకున్న ఆశయాలని, ఇక్కడున్న పెద్దలు కానీ అందరూ కానీ మంచి బలమైన రాజకీయ అనుభవంతో ఉన్న వ్యక్తులు, వారి స్థాయిల్లో వారందరూ జనసేన పార్టీకి ఒక సరికొత్త రాజకీయ సామాజిక మార్పు తీసుకురాగలదు, ఒక సరికొత్త అవినీతి లేని రాజకీయ వ్యవస్థ తీసుకురాగలదు. అందుకు మేము నమ్మకం అని చెప్పి ఈరోజున మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇందాక మనకి ఎవరో రాయలసీమ నుంచి ఎవరో కలిస్తే నాకు అనిపించింది, వాళ్ళు ఒకటే మాట్లాడారు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా జనసేన జెండా, జన సైనికుడు లేని గ్రామం లేదు మనకి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణకే కాదు, తమిళనాడు వెళ్ళినా ఎక్కడో మారుమూల మనకి హోసూరు నుంచి జెండాలు పట్టుకొస్తారు మనకి జనసేన జెండా. గ్రామాల జన సైనికులు ఉన్నారు, గ్రామాల జెండాలు పట్టుకునే యువతి యువకులు ఉన్నారు. వారికి కావాల్సింది, వారికి అండగా నిలబడే జనసేన సిద్ధాంతాల్ని నమ్మే స్థానిక నాయకత్వం కావాలి. అందుకని అలాంటి స్థానిక నాయకత్వాన్ని మీరు బలంగా అందిస్తారని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా వాళ్ళందరూ, నా తమ్ముళ్ళందరూ, మా వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ, కొంచెం బైకుల సౌండ్ పెంచుతారు. దాని వెనక ఉన్నది ఇది. ఎందుకు చెప్తున్నానంటే, మీ అనుభవం, మీ గైడెన్స్ అంతా యువత, మీకు అండగా నిలబడే యువత వేరు. మీరు కొంచెం మీ అనుభవం కానీ వారి శక్తికి కానీ మీరు సరైన దోవ చూపగలిగితే జనసేన పార్టీ చాలా బలమైన వెల్లునిగిపోద్ది. అది కొంచెం మంచి చేయాలని తపన ఉంది కదా, దాన్ని ఎలా చేయాలో ఆ తపన ఇంకా మేము నేర్చుకుంటున్నాం. అందుకని మీ అపారమైన మీ రాజకీయ అనుభవం, దశాబ్దాలుగా ఉన్న మీ రాజకీయ అనుభవం మా యువతకి ఇవ్వాల్సిందిగా, అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. ఒకవేళ ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లు కానీ ఆవేశం కానీ ఉంటే మీరు దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాళ్ళని బలమైన మార్గంలో పెట్టవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరుగా కోరుకుంటున్నాను. అంటే నాదేంటంటే, పాపం నా తమ్ముళ్ళు
వాళ్ళ ప్రేమతోటి నా కాలు కూడా ఎరక్కొట్టేస్తారు. నా ఒళ్ళు నలిపేస్తారు, కానీ అది ప్రేమే. మరి ఏం చేస్తారు, అలా ఉంటుంది ప్రేమ. కాకపోతే మీరు కూడా ఒకేసారి కాకుండా మీరు కొంత సహనంతో, ఓపికతోటి మీరు కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఇది అందరూ కూడా ఈ దేశానికి, ఈ దేశం నాకేమిచ్చింది అనుకునే వ్యక్తులు తప్ప ఈ దేశం కోసం నేనేమిచ్చానని వ్యక్తులు తక్కువ అయిపోయారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పార్టీ జనసేన పార్టీ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మీ అందరికీ ఒక మంచి చేయడానికి, మనం ఒకటి బద్దలు కొట్టేయడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టదు, కానీ ఒకటి నిర్మించడానికి చాలా సమయం పడదు. అందుకే జనసేన చాలా కన్స్ట్రక్టివ్ పార్టీ. నేను 25 సంవత్సరాలను మాట్లాడుతున్నాను, చాలా సహనం ఓపికతో ఉండాలి. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరూ నాకు సహాయ సహకారాలు అందించాలి. మన స్థానిక నాయకులందరికీ మన సహాయ సహకారాలు అందిద్దాం. మీరు అండగా ఉండాలని స్థానిక నాయకులకి, ఇది గబ్బర్ సింగ్ సినిమా కాదు, ఇది రాజకీయం. హుషారును పట్టుకెళ్దాం, కానీ ఒక బలమైన రాజకీయ వ్యవస్థని మీకు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీరు ముందు చేయాల్సింది ముందు ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. ఒకవేళ ఓట్లు లేకపోతే రిజిస్టర్ చేయించుకోండి. ఒకవేళ ఓట్లు తీసేస్తే ఆ ఓట్లని మళ్ళీ తిరిగి మీరు వచ్చేలా చేయండి. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోండి. మన నాయకులకి అండగా నిలబడండి. సో వారందరి తరపున నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానమ్మా. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను మళ్ళీ కలుస్తానమ్మా. జై. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.